తెలుగుదేశం పార్టీ నేతలే లక్ష్యంగా ఇప్పుడు విజిలెన్స్ అధికారులు హక్కులు కోరుతున్నారంటూ లోకేష్ కోర్టును అప్రోచ్ అయ్యారు. లోకేష్ చాలా సిస్టమేటిక్గా వ్యవహరిస్తున్నారు. ఏ ఏ అంశాల మీద న్యాయస్థానాలకు వెళ్ళి ఆపాలి అన్నటువంటి ప్రయత్నాలు పర్ఫెక్ట్గా చేసుకొస్తున్నారు. అందులో విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఎక్కడైనా సోదాలు చేయొచ్చు, ఎవరినైనా సోదాలు చేయొచ్చు, ఎవరి అనుమతి తీసుకోనక్కర్లేదు అన్నటువంటి ఆదేశాలు అధికారాలు తమకివ్వమని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడంతో అది తమనే టార్గెట్ చేస్తున్నారని భావించారు లోకేష్. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ హెడ్ ఇప్పుడు కొల్లి గారి మీద వీళ్ళకి ఆగ్రహం ఉంది. మొన్న మధ్యన జరిగినటువంటి నారాయణ సంస్థల్లో తనిఖీలు కానీ ఇతర అంశాల మీద. దాంతో ఇప్పుడు కోర్టుని అప్రోచ్ అవుతున్నారు. హైకోర్టు రేపు విచారణ జరిపేటటువంటి అవకాశం ఉంది. విజిలెన్స్ అధికారులకి ఇప్పటికి అధికారులు అయితే అడిగారు కానీ ఇవ్వద్దు అనే ఎన్నికల ముందు కాబట్టి ఇవ్వద్దు అని ఆదేశించడానికే, లేదా నోటీస్ ఇచ్చి అప్పటిదాకా ఇవ్వద్దని చెప్పడానికి కానీ అవకాశం ఎక్కువగా ఉంటుంది.